కేంద్రంలో ఉన్న అనేక పార్టీలు అనుకున్నాయి క్రిస్టియానిటీని అనిష్ చేద్దామని, బట్ అవ్వలేదు. రాజ్యాంగం మార్చే హక్కు మాకున్నది పార్లమెంట్లో. మార్చినాం కూడా, మారుస్తాం కూడా చెప్తున్నా మీకు. పార్లమెంట్కి ఉన్నది, అది మేమే తయారు చేసేది, మారుస్తాం కూడా. కొంతమంది ఎంపీలు కూడా మాట్లాడిన మాట ఏంటో తెలుసా? మాకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేసి సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తాం, డైరెక్ట్గా క్రిస్టియానిటీని లేకుండా చేస్తామని ఏడవలేక ఇలాంటి మాటలు కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకే ముక్కుతూ మునుగుతూ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. నువ్వెంత? ఒకసారి ఆలోచించుకో. నువ్వు మాట్లాడే మాటలు దేవుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతున్నావు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. గౌరవంగా నువ్వు హుందాగా నువ్వు మాట్లాడొచ్చు. ఒక మతాన్ని కానీ ఒక మార్గాన్ని కానీ కించపరిచే హక్కు